తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంతో పాలన సాగిస్తోందని మంత్రి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఆర్థిక సమస్యలను అధిగమించి తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 36,504 కోట్ల రూపాయలు. తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 16,12,579 కోట్ల రూపాయలు. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 7,227 బస్సుల్లో 149.63 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. దీని ద్వారా మహిళలు 5,005.95 కోట్ల ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 69% నుండి 94%కి పెరిగిందని, మహాలక్ష్మి బస్సుల్లో ఇది 100%కు చేరిందని వివరించారు. ఈ మార్పుల వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. 2025-26 బడ్జెట్లో ప్రధాన శాఖలకు కేటాయింపుల వివరాలు ఒకసారి చూద్దాం. రైతు భరోసా పథకం 18,000 కోట్లు, వ్యవసాయం 24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖ 1,674 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 11,600 కోట్లు, పౌర సరఫరాల శాఖ 5,734 కోట్లు, విద్యాశాఖ 28,108 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2,862 కోట్లు, షెడ్యూల్ కులాల సంక్షేమం 40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం 17,169 కోట్లు, బీసీ సంక్షేమ శాఖ 11,405 కోట్లు, చేనేత రంగం 371 కోట్లు, మైనారిటీ సంక్షేమం 3,591 కోట్లు, పరిశ్రమల శాఖ 3,527 కోట్లు, ఐటీ శాఖ 774 కోట్లు, విద్యుత్ శాఖ 21,221 కోట్లు, వైద్యారోగ్య శాఖ 12,393 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి 17,677 కోట్లు, నీటిపారుదల శాఖ 27,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖ 5,907 కోట్లు, టూరిజం శాఖ 775 కోట్లు, క్రీడల శాఖ 465 కోట్లు, అడవులు పర్యావరణ శాఖ 1,023 కోట్లు, దేవాదాయ శాఖ 190 కోట్లు, హోంశాఖ 10,188 కోట్లు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని, సామాజిక సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు మంత్రి విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో అన్ని రంగాలకు సమతుల్యత కాపాడుతూ ప్రజలకు మేలు కలిగే విధంగా కేటాయింపులు చేయడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.